బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపెట్టి 2 సార్లు అధికారం చేపట్టిందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి సొంతింటి కల నెరవేరలేదని మంత్రి దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లిలో ఏర్పాటు చేసిన పశువీర్య గణాభివృద్ది కేంద్రాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి సందర్శించారు. నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాని ఈ కేంద్రాన్ని 21 కోట్లతో పూర్తి స్థాయిలో సన్నద్దం చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసి వాడుకలోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతం పాల ఉత్పత్తిలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో నిలబెడతామని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నిజంగా కూడా గతంలో అద్భుత కల్పనలు కల్పించి డబుల్ బెడ్రూమ్లు అంటే ఇట్లా ఉంటే మేము ఇస్తాం అనే ఆశలో పేదోడిని పెట్టి 2 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా ఆ ఆశలో అధికారాన్ని చెలాయించుకుని వాళ్ళ ఇండ్లలో మాత్రం డబ్బులు పోగేసుకున్నారు తప్ప పేదోని అవసరాన్ని తీర్చలేదు.